హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడిన గాక. ఆమేన్. ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థిస్తామో మనకేం జరుగుతుందో తెలుసా? ధైర్యము కలుగుతుంది, బలము కలుగుతుంది. ఎందుకంటే దేవుడు వాగ్దానం ద్వారా మనకి తోడైనాడు. వాగ్దానం ద్వారా మనకి విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎలాగా? ఎప్పుడైతే తన ప్రియకుమారుని మనం విశ్వసించున్నామో, నజరేయుడైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచిన ఎప్పుడైతే విశ్వసించున్నామో, ఆ విశ్వాసం ద్వారా ఏమైందో చెప్పనా? ఏదైతే దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడో ప్రతి వాగ్దానానికి యేసుక్రీస్తు ద్వారా మనం వారసులుగా చేస్తున్నాడు. అందుకని అడుగుడి మీకు ఇవ్వనడు. ప్రతి వాగ్దానం మీద మనకి అర్హత ఉంది. ప్రతి వాగ్దానం మీద మనకి విజయం ఉంది. ప్రతి వాగ్దానం ద్వారా మనం విజయం పొందగలిగే శక్తి మనలోనే ఉంది. దేవుని జ్ఞానంతో మనం ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి నజరేయుడైన యేసుక్రీస్తునామమున మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఈ వాగ్దానం ఆల్రెడీ నేను జయించున్నాను, క్రీస్తు ద్వారా నేను జయించున్నాను, ఈ సమయంలో ఈ పరిస్థితిలో దీని ద్వారా నాకు విజయం కలుగును గాక అని మరలా నువ్వు ఎప్పుడైతే ఆ వాగ్దానం తీసుకుని ప్రార్థన చేస్తావో ఆ పరిస్థితిలో దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. దేవుడు ప్రతి విషయంలో నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అంటాడు. ప్రతి విషయంలో మనకు తోడై ఉంటాడు. కానీ మనం ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడే వాళ్ళలాగా మనము ఉండాలి. చాలామంది ఈ విషయం గ్రహించుకోలేక కొన్ని విషయాలు ఇబ్బంది పడిపోయి, భయపడిపోయి, ఆ పరిస్థితిని బట్టి టెన్షన్ పడిపోయి అనేకమైన మానసిక ఒత్తిడికి లోనైపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు అలా ఇబ్బంది పడడానికి వీలు లేదు. దేవుడు ఈరోజు నీకు ఎలాగ తోడై ఉన్నాడో, నీకు ఆ ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా నీకు తోడయ్యే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే అది గ్రహించుకుని దేవుని వైపు చూసి నువ్వు ప్రార్థన చేస్తావో, దీనికన్నా దారుణమైన పరిస్థితులు దేవుడు నా కొరకు జయించున్నాడు, అంత జయాన్ని నాకు ఇచ్చినాడు, కాబట్టి ఈ పరిస్థితిని నేను నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా జయించును గాక అని విశ్వాసం మూలంగా నువ్వు ఎప్పుడైతే వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తావో ఆ పరిస్థితిలో దేవుడు నీకు విడుదల కలగజేస్తాడు. ఈరోజు ప్రతి విషయంలో ఉండి నువ్వు బయటకు వచ్చిన గాక. ఒకవేళ నిన్ను చేయి విడి చేసిన అనుభవంలో నువ్వు ఉన్నావా? నిన్ను ఎవరో పట్టించుకోవట్లేదు అనుకున్నావా? లేదు. నువ్వు అలా అనుకోవడానికి వీలు లేదు. నువ్వు ఇబ్బంది పడడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు నీకు తోడే అన్నాడు. నిన్ను విడను, నిన్ను ఎడబాయను. నీ కొరకు ఎదురు చూస్తున్నావు. ఎప్పుడైతే ఏదైతే అడుగుతావో, నీకు ఏదైతే ఇద్దామని దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీకున్న పరిస్థితిని అంతా దేవునికి అప్పగించు. నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తుతులు చెల్లించు. మమ్మల్ని విడవను, ఎడబాయను మాకు తోడే ఉంటాను తండ్రి. ఈరోజు తండ్రి ఎవరైతే ఏ పరిస్థితులు బలహీనమైన పరిస్థితులు ఉన్నా తండ్రి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు తండ్రి, ఇవో తండ్రి బయటకు చెప్పుకునే పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారో తండ్రి, ఆ పరిస్థితుల్లో వారికి విడుదల కలుగును గాక అని ప్రవచిస్తుందండి. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడైనారు తండ్రి. ప్రతి ఒక్క విషయం నుంచి వారికి విడుదల కలుగును గాక అని ప్రవచిస్తుందండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక అని ప్రవచిస్తుందండి. కనని గర్భాలు కనునుగా కానీ ప్రవచిస్తుందండి. స్వస్థపడిన దేహాలు స్వస్థ కలుగునుగాక, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి స్వస్థ కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణాలతో మీరే తోడే నడిపించండి తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.